ఇచ్చేసిన ముఖ్య అతిథులు ఆర్ కృష్ణయ్య గారికి, రాజ్యసభ ఎంపీ, అలాగే వంగవీటి మోహన రంగా గారి తర్వాత ఆ లెగసీ మెయింటైన్ చేసిన వంగవీటి శంతన్ కుమార్ గారికి, గత నెల రోజుల నుంచి రంగానాడు అనే కార్యక్రమం నేను చేస్తుంటే ఒక అమ్మోరికి భయపడ్డారు. ఆ అమ్మోరే వంగవీటి ఆశా కిరణ్. నేను రెండు ముక్కల్లో క్లోజ్ చేస్తా. మీకు ఈ డయాస్కి చేసుకోవడానికి మాకు 4 రోజుల నుంచి మొదటగా మనకు ఆర్కే బీచ్ ఇచ్చారు. చాలా మంది ప్రపంచవ్యాప్తంగా రంగా గారి అభిమానులందరికీ ఆర్కే బీచ్ వేదిక అని చెప్పేసి మేము తెలియజేయడం జరిగింది. చాలా మంది ఆర్కే బీచ్ దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరిగి వేదిక ఎక్కడో కూడా తెలియకోకుండా వెనక్కి తిరిగారు. ఎందుకంటే మాకు రాత్రి 10:30 గంటలకి మాకు వేదిక ఇచ్చారు. ఈ విషయంలో పోలీస్ శాఖ కమిషనర్ గారు నిజంగా ఆయన ఒక వంగవీటి మోహన్ రంగా గారు ఎలాగా పేద ప్రజలకి ఇది న్యాయం చేస్తారో అదే విధంగా మా పోలీస్ కమిషనర్ గారు కూడా పేద ప్రజలకు అదే న్యాయం చేస్తారు. పోలీస్ శాఖ వారికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. చాలా మిమ్మల్ని కష్టపెట్టాను, ఎవరో ఒక శక్తి కూడా కష్టపెట్టిందని తెలిసింది. నేను ఒకటే చెప్తున్నా, మీరు అప్పుడు నొప్పి పడ్డారు, ఆ నొప్పి మీకు తెలిసి రకరకాలుగా చేశారు. ఈరోజు హ్యాపీగా ఉన్నారు. తర్వాత మళ్ళీ చెప్తున్నా, ఆ పెయిన్ మళ్ళీ మీరు అనుభవిస్తారు. గుర్తుంచుకోండి, రామరాజ్యం చూశారు, రాజన్న రాజ్యం చూశారు, వచ్చేది రంగన్న రాజ్యం. ముఖ్యంగా ఏంటంటే గత ప్రభుత్వం మా రాధా రంగా రాయల్ అసోసియేషన్ ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలు మొత్తం తిరిగాం. ఎందుకంటే కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని. రాష్ట్ర ప్రభుత్వం మాకు న్యాయం చేయలే. ఈసారి ప్రభుత్వాన్ని అది రిక్వెస్ట్ అనుకుంటారు, ఆర్డర్ అనుకుంటారు, నాకు తెలీదు, అడిగే హక్కు మాకుంది. వంగవీటి మోహన రంగా గారి పేరు పెట్టాలి. ఇది మా ఆశ. మా ఆశా కిరణ్ వచ్చింది, పెడతారు, పెట్టిస్తాం కూడా. సో ఏంటంటే చాలా మంది సోషల్ గ్రూప్స్ లో ఏదో వైసీపీ వాళ్ళు మాకు చేయిస్తున్నారంట. అంటే మాకు చేత కాదా? మనకున్న బొమ్మ ఏంటి, దానికి ఉన్న దమ్మేంటి? వంగవీటి మోహన్ రంగా గారు. మేము ఏ పార్టీలకు వెళ్ళి ఏ పార్టీల కోసం మాకు అవసరంలా, రాజకీయమే మా కాళ్ళ దగ్గరకు వస్తుంది. త్వరలో వంగవీటి ఆశా కిరణ్ గారు, వంగవీటి శంతన్ కుమార్ గారు, మేమందరం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గుమ్మం తరగబోతున్నాం. దయచేసి చెప్తున్నా, మేము హ్యాపీగా ప్రశాంతంగా చేసుకుంటాం. దాన్ని మమ్మల్ని ఇబ్బంది పెట్టి చాలా గురి చేశారు. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవాలా, ఎందుకంటే ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద నాకు చాలా ప్రేమ ఉంది. మీకు వాళ్ళకి అర్థం ఉంటుంది. సో పోలీస్ శాఖ వారికి, అలాగే అహర్నిశలు 2015 నుంచి నేను ఈ రంగా గారు వర్ధం చేస్తుంటే మా ప్రభాకర్ అన్నయ్య, మా భాస్కర్ గారు, మా గోవింద్, మా మహి ఏదైతే ఉన్నారో, మా బొగుసీను, మా పెద్దన్న, మా ఎవరైతే ఉన్నారో ఎప్పుడు నేను ఈ కార్యక్రమం చేస్తానంటే ఎందుకు కూడా అడగరు. ఇంకోటి కూడా చెప్తున్నా, చాలా మంది ఈస్ట్ కాన్స్టిట్యున్సీ కానీ నార్త్ కాన్స్టిట్యున్సీ కానీ దయచేసి చెప్తున్నా, ఎవరైతే నా మీద నమ్మకంతో వచ్చారో వాళ్ళని అంటే మాత్రం ఒప్పుకోం. గుర్తుంచుకోండి, వాళ్ళని అంటే ఒప్పుకోం. ఎవరన్నా సరే ఇక్కడ వచ్చిన వేదికలు అందరూ చాలా మంది వార్నింగ్ ఇచ్చారంట. నేను చెప్తున్నా, ఎవరినన్నా ఒక్క మాట అంటే చెప్పుతున్నా, వచ్చి ఇళ్లలో కూర్చుంటా అని చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.